హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్లో వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ మీకు స్పెషల్ ప్రియారిటీ ఎవరికి అంటే తెలుగు మాట్లాడడం, రాయడం, చదవడం వచ్చిన వాళ్ళకి స్పెషల్ ప్రియారిటీ ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో క్లియర్గా చూద్దాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే డౌన్కి స్క్రోల్ చేస్తే కరెంట్ ఆపర్చునిటీస్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఇన్ సబ్ స్టాఫ్ క్యాడర్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్లో ఈ కేటగిరీ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేస్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు క్లియర్గా మెన్షన్ చేశాడు, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ సబార్డినేట్ క్యాడర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్కి రెగ్యులర్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. చెప్పాను కదా క్లియర్గా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మంచి పే స్కేల్ ఉంది అండ్ అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చూద్దాం. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది May 3 నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే May 23 వరకు ఉందన్నమాట. ఓకేనా. మీకు బ్యాంక్ వెబ్సైట్ అనేది రెగ్యులర్గా చెక్ చేసుకోమని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇంకోటి ఏంటంటే మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే డీటెయిల్డ్ వేకెన్సీస్ అండి, స్టేట్ వైజ్ వేకెన్సీస్ అని కూడా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో టోటల్గా మీకు 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ అలానే తెలంగాణలో చూసుకుంటే మీకు టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. ఈ పొజిషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఆఫీస్ అసిస్టెంట్ పొజిషన్కి టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 to 26 మధ్యలో ఉండాలన్నమాట. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు పాస్డ్ 10th స్టాండర్డ్ అని అడిగాడు. అంటే ఎస్ఎస్సి కానీ మెట్రికులేషన్ కానీ మీరు పాస్ అయితే సరిపోతుంది. అంతకంటే మీకు ఎక్కువ అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదండి. 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రొఫిషియంట్ ఇన్ ది లోకల్ లాంగ్వేజ్ అన్నాడు. అంటే మన స్టేట్ లోకల్ లాంగ్వేజ్ ఏంటి, తెలుగులో మీకు మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే మీరు అప్లై చేయడానికి అవుతుంది, లేదంటే అవ్వదు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అనమాట. ఓకేనా. తెలుగు మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అండ్ అలానే 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్ మీకు ఉంటే ఈ పొజిషన్కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అన్ని కూడా రొటీన్ డ్యూటీసే ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ పే స్కేల్ విషయానికి వస్తే మీకు పే స్కేల్ ఎంత అంటే ఇక్కడ క్లియర్గా చూసారా, 19,500 నుంచి మీకు 37,815. అంటే మీకు ఈజీగా 40,000 పైనే శాలరీ ఉంటుంది. అండ్ ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా, డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, స్పెషల్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, స్పెషల్ పే, లీవ్ పేరు కన్సెక్షన్, అలాగే లీవ్ ఎన్కాష్మెంటు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ మీకు మీ డిపెండెంట్స్కి, మెడికల్, అలాగే గ్రాట్యుటీ, ఇవన్నీ కూడా ఉంటాయండి. ఎందుకంటే మీకు ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఇండియన్ నేషనాలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఏజ్ క్రైటీరియా అండి, మీకు ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదా 18 to 26 years మధ్యలో ఉండాలని చెప్పి మీకు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చాడు. May 1, 1999 నుంచి May 1, 2007 మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చాడండి. మీకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఉంది. అండ్ ఓబీసీకి అయితే 13 years ఉంది. అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా మీకు 10th స్టాండర్డ్ పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. అండ్ దాంతో పాటు మీకు మీ లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం, మాట్లాడడం, రాయడం అనేది వచ్చి ఉండాలనమాట. మీరు ఏ స్టేట్ నుంచి మీరు అప్లై చేస్తే ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు మీ సర్టిఫికేట్‌లో సీజీపీఏ, జీపీఏ గాని ఇచ్చుంటే అది పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ పర్సెంటేజ్ మాత్రమే డెసిమల్ పాయింట్ తర్వాత డబుల్ డిజిట్స్ అనేది ప్రొవైడ్ చేయాలనమాట. ఓకేనా? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. 59.99 కూడా 60% కింద లెస్ కింద కన్సిడర్ చేస్తాడు. అండ్ అలానే 54.99 కూడా 55% కంటే లెస్ కింద కన్సిడర్ చేస్తారని చెప్పి ఇచ్చాడు ఇక్కడ క్లియర్‌గా. ఎందుకంటే పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేసినప్పుడు డబుల్ డెసిమల్ డిజిట్స్ కూడా వేయాలన్నమాట. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే క్రెడిట్ హిస్టరీ కూడా చూస్తారండి. అంటే మీ సిబిల్ స్కోరు 650 కంటే అబోవ్ ఉండాలి. ఓకేనా? ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ చార్జెస్ అని చెప్పి ఇక్కడ చూసుకుంటే మీకు ₹600 పే చేయాలి. ప్లస్ అప్లికేబుల్ ట్యాక్సెస్, పేమెంట్ గేట్‌వే చార్జెస్ ఏమైనా ఉంటే అవి పడతాయి. ₹600 ఎవరెవరికి అంటే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్‌కి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ చూసుకుంటే మీకు ₹100 పే చేయాలన్నమాట ఆన్‌లైన్‌లో. ఒకవేళ మీకు ఆన్‌లైన్‌లో గేట్‌వే చార్జెస్ ఏమైనా ఉంటే అవి ట్యాక్సెస్ ఏమైనా ఉంటే అవి అడిషనల్‌గా పే చేయాల్సి ఉంటది. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రీ ఎగ్జామినేషన్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అండి. మీకు ఎగ్జామినేషన్ కంటే ముందు ట్రైనింగ్ కూడా ఉంటది. ఎవరెవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. మీకు ఒకవేళ ఈ ట్రైనింగ్ కావాలి అనుకుంటే అది ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ కాలమ్ అనేది. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీకు లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అండి. లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్‌లోనే పోస్టింగ్ అనేది ఉంటది. ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ప్రొబేషన్ పీరియడ్ చూసుకుంటే మీకు 6 మంత్స్ ప్రొబేషన్ అనేది ఉంటది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ముందుగా మీకు ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటదన్నమాట. మీకు చదవడం, మాట్లాడడం, రాయడం వచ్చా లేదా అనేది చెక్ చేస్తారు. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఓకేనా? దాని తర్వాత మీకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటది. ఇదిగోండి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే చూసుకుంటే మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజు, జనరల్ అవేర్‌నెస్సు, ఎలిమెంటరీ అర్థమెటిక్ అలాగే సైకాట్రిక్ టెస్ట్, రీజనింగు ఈచ్ స్ట్రీమ్ మీకు 25 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్ అనమాట. టోటల్‌గా 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ లాంగ్వేజ్ అనేది చూసుకుంటే మీకు స్టేట్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటది. ఓకేనా? ఇంగ్లీషు అండ్ తెలుగు 2 లాంగ్వేజ్‌లో కూడా ఎగ్జామ్ అనేది ఉంటది. ఈ స్పెషల్‌గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఇవి ఓన్లీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. మిగిలినవన్నీ కూడా తెలుగులో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకేనా? టోటల్‌గా మీకు ఎగ్జామ్ టైమ్ ఎంత అంటే 80 మినిట్స్ అండి. అంటే ఈచ్ స్ట్రీమ్‌కి 20 మినిట్స్ ఇచ్చారు. టోటల్‌గా 80 మినిట్స్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇండివిడ్యువల్‌గా ఈ స్ట్రీమ్‌లో కూడా మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఆల్రెడీ చెప్పాను కదా! ఆంధ్ర వాళ్ళకి అండ్ తెలంగాణ వాళ్ళకి తెలుగులో కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మాత్రం మీ కాల్ లెటరు, ఇంకోటి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ దాంతో పాటు మీకు 1 అడిషనల్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు తీసుకువెళ్ళాలి మీతో పాటు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్‌లో మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉందండి. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్. ఒక రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు 0.25 మార్క్ అనేది పోతుందన్నమాట. ఓకే. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మీకు ఎక్కడెక్కడ ఉన్నాయంటే విశాఖపట్నంలో ఉంది. అండ్ అలానే ఇంకా చాలా సిటీస్ ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మనకి గుంటూరు, విజయవాడ, కరీంనగర్ అండ్ అలానే హైదరాబాదు, కర్నూలు. టోటల్‌గా మనకి ఆంధ్ర, తెలంగాణలో మీకు 5 సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే. మనం దూరంగా ఎక్కడికో వెళ్లి రాయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే కట్ ఆఫ్ స్కోర్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇండివిడ్యువల్‌గా ఈచ్ సబ్జెక్ట్‌లో కూడా మీకు మినిమమ్ కట్ ఆఫ్ అనేది రావాలి. వస్తే మీరు సెలెక్ట్ అయినట్టు అనమాట. ఓకేనా? అండ్ ప్రొవిజనల్ సెలక్షన్ అనేది ఎలా ఉంటదంటే మీకు 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటది కదా! దాంతో పాటు మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా టెస్ట్ ఉంటది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్. ఆ టెస్ట్‌లో క్వాలిఫై అవ్వాలి. అండ్ అలానే మీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌లో కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఫైనల్ సెలక్షన్ అనేది స్టేట్ వైస్, కేటగిరీ వైస్ అనేది తీస్తారనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ ఇనీషియల్‌గానే మీకు స్టార్టింగ్‌లో వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఎలా అప్లై చేయాలనేది కూడా చూపించాను. దాంట్లోకి వెళ్లి మీరు అప్లై చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ కూడా ఉండాలి. ఎందుకంటే త్రూ ఔట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరిచ్చే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీకి మాత్రమే జరుగుతుంది. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి మనకి తెలుగు లాంగ్వేజ్‌లోనే ఎగ్జామ్ ఉంటది. అండ్ దూరంగా వెళ్లి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో డెఫినిట్‌గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.